డెఫినెట్ గా అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాటిస్తలేదు? కాంగ్రెస్ ఏం ఇప్పుడు ఒకరికి చెప్పింది? చెప్పినప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది? రేవంత్ రెడ్డి తరిమి కొట్టమని చెప్పడం కావచ్చు, లేకుంటే ఈ రకమైన ఒక ఆవేశపూరితమైన ప్రసంగంలో అంటే ఇప్పుడు మేము సౌమ్యంగా ఉంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనోజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము సౌమ్యంగా ఉంటే మమ్మల్ని అసమర్థులు అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి అలాంటి భాషలోనే బుద్ధి చెప్పాలని చెప్పారు వాళ్ళు. కాబట్టి అలానే వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలోనే సమాధానం చెప్తున్నారు ఇవాళ. సో ప్రజలు కూడా హర్షిస్తున్నారు దాన్ని, ప్రజలు ఎక్కడా కూడా తిరస్కరిస్తలేరు. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపుకు నిలబడ్డారు. ఎందుకు అని అంటే ఇది మంచి చేస్తుందని నమ్మినారు కాబట్టి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పినారు. ఇంకనైనా వాళ్ళు సోయి తెచ్చుకోవాలి. ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఈయంత కూడా ఉండదు. అడ్రస్ గల్లంతు బీజేపీ బీఆర్ఎస్ది గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు బీజేపీని లేపాలి 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 అని చెప్పేసి చాలా ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఏమైంది? బీఆర్ఎస్ఏ బొందవాడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదం కోసము ప్రజాపాలన వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళకి అభివృద్ధి ఇచ్చే విధంగా ప్రతి బిడ్డ కూడా విద్య వైద్యానికి కూడుకు గూడుకు ఇబ్బంది పడకుండా రేవంత్ అన్న పాలనలో బ్రహ్మాండంగా కొనసాగుతుంది. చివరికి ఒక అంశం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని కొంత వంచన గురి చేసింది, అవినీతి అక్రమాలకు పాల్పడ్డది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతో కొంత ఎవరి స్థాయిలో వాళ్ళు సర్పంచ్లు అంటారు, రకరకాల కొన్ని విభేదాలు బయటకు వచ్చినాయి. సో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది ఆరోపణలు చేసినాం. మనం జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకున్నాం, మేయర్ మీద ఆరోపణ చేసినాం, ఇంకొకరి మీద ఎంపీల మీద ఆరోపణ చేసినాం. రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ విభేదించింది, కొన్ని నేరుగా మీడియా సంస్థలు బయటకు చూపించినాయి. ఇప్పుడు ఆ వ్యక్తులందరినీ తీసుకుని వచ్చి మళ్ళీ మీ ప్రభుత్వంలో లేకుంటే మీ పార్టీలో భాగస్వామ్యం చేయాలనుకుంటే ఏ రకంగా మీరు దాన్ని నిర్ధారించుకోవాలనుకో, ఏ రకంగా మీరు కప్పిపుచ్చుకుంటారు దాన్ని? ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్ పాలనలో ఎవరు తప్పు చేసినా కూడా దాని వెనక ఎవరున్నారు అని అంటే ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకి అటాచ్ అయి ఉన్నారు. సో ఒక వ్యక్తిగా వాళ్ళ చేసినటువంటి దాని పాపం పూర్తి పాపం వాళ్ళది, పూర్తి పాపం వాళ్ళది. వాళ్ళకి రాజకీయ అవకాశము కావాలి. మేము అదే చెప్పాము. ఎప్పుడూ కూడా అందులో ఉన్న ఎమ్మెల్యేలను అందులో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇది పూర్తిగా హైదరాబాద్ పరిధిలో జరిగే ప్రతి అవినీతిలో భాగస్వామ్యం కేటీఆర్దే. జిల్లాలలో జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లో కేసీఆర్దే. ఎమ్మెల్యేలు వీళ్ళ దాచుకో అనే ప్రయత్నంలో ఉన్నారు అంటే దానికి పూర్తిగా వీళ్ళ భాగస్వామ్యం ఉన్నది అని ఆ రోజు మేము చెప్పాం. ఇవాళ కూడా కట్టుబడి ఉన్నాం ఆ మాటలకు, మేము ఎక్కడా కూడా డిఫర్ అవ్వట్లేదు. సో ఇవాళ ప్రజాక్షేత్రంలో మా దాంట్లో వాషింగ్ పౌడర్ ఎవరైనా ఇప్పుడు ఎవరైనా అయినరా? ఎవరికేం పదవులు ఇవ్వలేదే, ఎవరికేం పదవులు ఇవ్వలేదు. పార్టీ తీసుకున్నారు, పార్టీకి పని చేస్తాం అనుకున్నప్పుడు చేయండి అని చెప్పారు. వచ్చినప్పుడు అయితే ఎవరిని కాదనలేరు కదా. ఇవాళ కేసీఆర్ పాలనలో సఫర్ అయినటువంటి వాళ్ళు, హ్యూమిలేట్ అయినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా రావాలని ప్రయత్నం చేసి పార్టీకి వచ్చినప్పుడు స్వీకరిస్తారు, స్వాగతిస్తారు. అంత ఎందుకు, కేసీఆర్ పాలనలో ఎంతోమంది జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళపైన అవిశ్వాస తీర్మానాలు పెట్టి కాంగ్రెస్కి మద్దతు తెలిపి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారంటే మీ పాలనలో వాళ్ళు ఎంత సఫర్ అయినారన్నది ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా. ఇప్పుడు ఆటోమేటిక్ కదా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక రూపాయిని పని జరగనియాలి. బీజేపీకి కాంగ్రెస్ కి ఎప్పటికైనా ప్యారల్ లైన్స్ ఎక్కడ ఒకవేళ కలిసిందంటే అది ఇటు పరిస్థితి కాని విషయం. వాళ్ళు కలిసే ఉన్నారు. మీకు అర్థం కాలేదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల విశ్వాసాలు జరిగిన సందర్భంలో బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయి అనేక చోట్ల బీఆర్ఎస్ ని పక్కన పెట్టేసినాయి. ఎక్కడైనా బీజేపీ కాంగ్రెస్ కలవంగా చూసినావా? భువనగిరిలో అదే జరిగింది, మొన్న రామగుండం నియోజకవర్గంలో అదే జరిగింది. బయట ఉండి సపోర్ట్ చేసి ఉండొచ్చునేమో తప్ప బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా నేషనల్ పార్టీస్ రెండు బద్ధ శత్రువులుగా ఒకరిపైన ఒకరు ఎప్పుడు ప్రత్యర్థులుగానే ఉన్నారు. కానీ ఎప్పుడు కలిసి పని చేయవు కూడా ఇన్ ఫ్యూచర్ లో కూడా. అవి ఒక సిద్ధాంతికంగా ఒక ఐడియాలజీ పరంగా రెండు కూడా డిఫర్ గానే ఉంటాయి. అలాంటప్పుడు రెండు కలిసి పని, ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీలతో కలిసి పనిచేస్తాయి. కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇండియా కూటమిలో స్థానం ఇవ్వలేదు. మేము ఎందుకు ఇవ్వలేదు అంటే ఈయన నైజం ఏందో తెలుసు కాబట్టి అర్థం చేసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఒకటే తాను ముక్కలు, వాళ్ళని వేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ చాలా తహతహలాడుతున్నది. వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తారు చాలా స్థానాల్లో మీరు మంచి క్యాండిడేట్ ని పెట్టండి, మేమే సపోర్ట్ చేస్తాం, మేము గెలిపిస్తాం. వాళ్ళకి అనివార్యంగా ఏర్పడింది. వాళ్ళతో కలిసి ఏర్పడతారేమో మరి రేపు ఇన్ ఫ్యూచర్ పాలిటిక్స్ లో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పని చేస్తాయేమో తెలియదు ఈ ఎలక్షన్ వరకు. ఈ ఎలక్షన్ లో దూరంగా ఉండి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కలుస్తారేమో. చివరికి ఇందాక మీరు మాట్లాడుతూ ఒక ఛాలెంజ్ చేసారు, మరి మీరే ఫిక్స్ అండి. ఇదే వేదికగా డెఫినెట్ గా తొలి వెలుగు మీకు వేదిక అందిస్తుంది. జీవో 3 మీద ఏ ఉద్యమాన్ని అయితే
కవిత ముందుకు తీసుకెళ్లిందో, ఆ ఉద్యమాన్ని తెరదీస్తుందో, ఉద్యమాలకు మహిళలకు నేను సపోర్ట్ గా ఉంటా అంటుందో, దాని గురించి అది తప్పు అని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా? 100% సిద్ధంగా. ఈ వేదిక అరేంజ్ చేస్తుంది డెఫినెట్ గా. 100% మీరే డేట్ చెప్పండి, మీరు ఆమెతో మాట్లాడండి, ఆమె వస్తుందా, ఆమె ప్రతినిధి వస్తారా, మీరే ఛాలెంజ్ చేయండి, డేట్ టైం మీరే ఫిక్స్ చేయండి. తొలి వెలుగు మీకు వేదిక ఫిక్స్ చేస్తుంది. 2 days టైం ఇవ్వండి. ఇవాళ ఏంటి, ఇవాళ 13th. సో 15th ఆర్ 16th ఫిక్స్ చేయండి. 16వ తారీఖు నాడు ఇదే సమయానికి నేను ఈ వేదిక పైకి వస్తాను. నా దగ్గర జీవోతో సహా అంటారు కోర్టు కేసుకు సంబంధించిన విషయాలతో సహా, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లతో సహా ఎంత న్యాయం చేశారు, దాని ద్వారా నా సామాజిక న్యాయం జరగాల్సిన కవిత చేసేటువంటి పోరాటం మొత్తం కూడా విభేదించారు. బీసీ ఉద్యమాన్ని విభేదించారు, ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి ప్రతి దాన్ని విభేదించారు. సో డెఫినెట్ గా తప్పు అని నిరూపించేటువంటి సాహసం చేస్తారు. ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను. కవిత గారిని 16వ తారీఖు నాడు తొలి వెలుగు సాక్షిగా రమ్మని చెప్పండి, నేను ఆమె ముందు ప్రూవ్ చేస్తాను. నేను ఎక్కడ వెనకాడేది లేదు. నీతిగా తప్పు ఉంటే తప్పని ఒప్పుకుంటాను. నేను తప్పు చేస్తే తల వంచుతాను. కానీ మీలాగా మేకపోతు గంభీరం ప్రదర్శించి నేనే అని ఏమంటారు ఒక అస్తిత్వం కోసం పోరాటం చేసేదాన్ని కాదు. తెలంగాణ రాష్ట్ర సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం నా జీవితాన్నైనా పనంగా పెట్టి రాజకీయాల్లో ఉండి పనిచేస్తున్నటువంటి దాన్ని. కాబట్టి అలాంటి ఊకదంపుడు దాంట్ల కోసం, బెదిరింపుల కోసం భయపడేదాన్ని. మరోవైపు గతంలో కూడా మనం అనేక మార్లు ఇదే విశ్లేషణ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇంటర్వ్యూకి సంబంధించి చూసినప్పుడు కానివ్వండి, కావాలని కవిత పేరు మీద పదే ప్రస్తావన తీసుకొస్తే ఇందిరా శోభన్కి ఏదో ఎలివేషన్ వస్తుంది, లేకపోతే పెద్ద నాయకురాలు ఎదుగుతానే ఎలివేషన్ కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇందిరా శోభన్ లీడర్, నేను కొత్తగా లీడర్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఏ మూలకైనా, ఏ గ్రామానికి వెళ్ళినా ఓ 10 మందిలో పోతే నన్ను ఐడెంటిఫై చేస్తారు. ఈ అమ్మాయి కష్టపడుతుంది, పని చేస్తుంది, సమాజం కోసం. మరి నా వెనక వాళ్ళ నాయన లెక్క నాకు ముఖ్యమంత్రి లేడు, నా ముందు నా ఫ్యామిలీ, నా అత్తగారి వైపు నుంచి ఎవరు లేరు. నాకు నేను ఇండివిజువల్ గా ఈ స్థాయికి ఎదిగి వచ్చినటువంటి దాన్ని. సో మీరే వేదిక ఫిక్స్ చేయండి తనకు. ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తే మీరే ఛాలెంజ్ చేయండి. ఏం చెప్పాలి? 100% 16వ తారీఖు నాడు ఈ స్టేజ్కి, ఈ వేదిక పైన మీ స్టూడియోకి వస్తారా, లేదంటే అమరవీరుల సాక్షిగా అమరవీరుల సాక్షి అక్కడికి వస్తుందా రమ్మని చెప్పండి. 16వ తారీఖు నేను సిద్ధం. 16వ తారీఖు నేను సిద్ధం. ఈ GO3 పైన ఛాలెంజ్ చేయడం కోసం నేను సిద్ధం. మహిళలకి 33% రిజర్వేషన్ రోస్టర్ విధానంలో జరిగినటువంటి అన్యాయం కాకుండా మహిళలకి 33% 100%, మహిళలకి 33% 100% అమలు అవుతుంది GO3 ద్వారా. ఇది సవరణ చేశారు. ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో, మీ సమయంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే ఇక్కడ సవరణ చేయబడ్డాయి. ఆ సవరణ చేసిన దానికి మహిళలకి న్యాయం చేస్తూ సామాజికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు SC ST BC మైనారిటీ ఈ OBCలకి, అదే మన EWC వచ్చింది కదా, ఆ రిజర్వేషన్లు కూడా కాపాడుతున్నది GO3 మాత్రమే. నీకు దమ్ము ఉంటే రా, నేను ఛాలెంజ్ ఇస్తున్నా. ఇది మార్చాలి, GO3 ఎత్తివేయాలి అని అంటే అది కేవలం 2 ద్వారా సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుంది? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజేష్ దర్యా కేసు అయి ఉండొచ్చు, హైకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ అయ్యి. నీకు దమ్ము ఉంటే అవి 2 చేంజ్ చేయి. మరి జడ్జిమెంట్లు చేంజ్ చేయమని ఆమెను జడ్జిమెంట్లు చేంజ్ చేస్తే అప్పుడు మా ప్రభుత్వం ఆలోచిస్తుంది.